హలో బెస్టీస్ ఎలా ఉన్నారు అందరూ? ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. చికెను, మటను, ఫిష్ అని అన్నీ చూపిస్తున్నా. ఏంటా విషయం అనుకుంటున్నారా? భోగి రోజు, సంక్రాంతి రోజు మేము చేసిన హడావిడి చూసాం. మరి కనుమ రోజు చూడకపోతే ఎట్లా? కనుమ రోజు అయితే ఏకంగా చికెన్, మటన్, ఫిష్ అని అన్నీ వండేశారు. అందరం శుభ్రంగా కూర్చొని తింటున్నాము. వండడం అయిపోగానే అమ్మమ్మ వాళ్ళ పెరట్లో నుంచి అరిటాకులు తీసుకొచ్చాము. పెద్ద ఆకు అలానే ఉంచేసి మా తమ్ముళ్ళు ముగ్గురు బుడ్డిది తింటున్నారు. మేము కూడా కూర్చుందాం అనుకున్నాం, కానీ అక్కడ ప్లేస్ సరిపోదు కదా అని చెప్పి మేము మళ్ళీ సపరేట్గా తింటున్నాం అనమాట. మేమందరం తినేదాకా మా వాళ్ళందరూ వెయిట్ చేశారు. పాపం ఫస్ట్ పిల్లల్ని తినిద్దామని చెప్పి మేము తినేసాక వాళ్ళు కూడా శుభ్రంగా తినేద్దాం అనుకున్నారు. వాళ్ళు తినేశారు. అసలు నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ ఉండిందండి. కనుమ అంటే నాకు ముక్కలు, చికెన్, మటన్ తప్ప ఇంకేం తెలియదు. అలాంటిది వైశ్యాసు బ్రాహ్మిన్స్ అసలు నాన్ వెజే తినరు కదా, వాళ్ళు కనుమ అంటే ఏం సెలబ్రేట్ చేసుకుంటారు అనేది నాకు పెద్ద క్వశ్చన్. తింటం మొత్తం అయిపోయిన తర్వాత ఐస్ క్రీమ్స్, కిల్లీస్ తెప్పించారనమాట. అందరం రోడ్డు మీద అలా కూర్చొని సరదాగా ఐస్ క్రీమ్ తింటూ ఉన్నాం. మా చిన్నగా ఉంది కాబట్టి ఎవరు రారు, ఎవరు చూడరు కూడా. సో అలా ఎంజాయ్ చేసాం. ఇది మా కనుమ విశేషాలు. మరి మీ సంగతి ఏంటి?